ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ చరణంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. తన శత్రువుల విషయమై తాను సంతోషింపక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావని ఈ కీర్తన ఆరంభిస్తూ కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుని కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచే ఉంటుంది అని కీర్తనకారుడు తన అనుభవంలో మాట్లాడుతూ చెప్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన దయను, తన యొక్క సత్యమును మన పట్ల వెల్లడి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండవచ్చును, ఉదయంన సంతోషం కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క జీవితంలో ఏడ్పు, దుఃఖము, వేదన ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో పట్టి పీడించి నేనెంతో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉంటున్నాయా? అయితే ఉదయం అనే సంతోషం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ సంతోషమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీ హృదయంలో సంతోషం కలగచేయాలని, నీకు శాంతిని ప్రసాదించాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని పౌలు గారు కొరింథీయుల సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్షణమాత్రముండు చులకని శ్రమ అంటున్నాడు. ఈ లోకంలో మానవుడు పడే శ్రమలు పరలోక మహిమ ముందు ఏమాత్రం ఎన్నతగినవి కావు అని దైవజనుడు చెప్తా ఉంటున్నాడు. చులకని శ్రమ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు శ్రమలుందుచున్నావా? బాధగుండా వెళ్తున్నావా? అయితే నీ శ్రమలు ఒకరోజు బహుమానములుగా మారబోతున్నాయనే సత్యాన్ని మరిచిపోవద్దు సుమా. కనుక ప్రభునందు మనం ఏదైతే శ్రమ పడుతున్నామో దానికంతటికి బహుమానం ఉంటుందని దైవజనుడు మోషే దానిపై దృష్టి నిలుపుతూ వచ్చినాడు. అందుకని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించినాడు. అలాగున మనము కూడా జీవించదుము గాక.